సరే, ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, బైబిల్ని అలా పిండితే బైబిల్లోంచి ఒక సారం అలా బయటకు వస్తుంది. ఆ సారం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను గూర్చి తెలుసుకున్నప్పుడు మన గుండె బరువెక్కుతుంది. ఆయన గూర్చి మనం తెలుసుకున్నప్పుడు మన కళ్ళు చమాయింపుకు గురవుతాయి. ఆయన గూర్చి తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమను ఎలా వర్ణించాలో అర్థం కాదు. ఆయన గూర్చి ఎంత లోతుగా తెలుసుకుంటే నాకు అనిపిస్తుంది, ఈ నజరేయుడైన యేసు కొరకు నేను ఏం చేయాలి అని. ఆయన గూర్చి నేను ఎంత తెలుసుకుని నాకు అనిపిస్తుంది, నేను ఏమి ఇవ్వాలి, నా ధనము, నా టాలెంట్స్, నా నాలెడ్జ్, నా టైం, నేను ఏమిచ్చి ఈయన ప్రేమను నేను ఎక్స్పోజ్ చేయగలనన్న ఆ ఉత్రుత లేదా ఆ ఉద్యమం నన్ను రేపుతుంటుంది. ఒక రచయిత కొన్ని పదాలు రాశాడు, నేను ఎప్పుడు రాసుకున్నాను, భలే అనిపిస్తుంది. ఆ పదాలు ఒకసారి మీకు చదువుతాను చూడండి. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడట. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడు. ఎలా ఎల్లడి చేశాడు అంటే, అది మాటలలో వర్ణించలేనిది, అది చేతలలో చూపించలేనిది, అది నేత్రాలకు చూస్తే కనబడనిది, అది జ్ఞానమునకు అంటే లౌకికమైన జ్ఞానమునకు దొరకనిది, అది ఇరిగి నలిగిన హృదయాల్ని అత్తుకునే ప్రేమ. అది ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ. అది ఇంకా చెప్పాలి అంటే వాడబారని ప్రేమ, కన్నబిడ్డల కలల్లో కరిగిపోయే ప్రేమ లాంటి ప్రేమ. కానీ ఒక విచిత్రమైన ప్రేమ. ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే అది కలవరగిరి మీద నీకు నాకు ఎదురైన గొప్ప ప్రేమ, నజరేయుడైన యేసు ప్రేమ. ఒక రచయిత ఎంత పొయిటిక్గా మాట్లాడుతున్నారు చూడండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తున్నప్పుడు, ఈ భూమి భరించలేనంత ప్రేమ, ఈ భూమి మీద ఎప్పటికీ చూడలేనంత ప్రేమ, కలవరగిరి మీద కేకేసిన ప్రేమ, చావు కేకలేస్తూ పిలిచిన ప్రేమ. ఆ ప్రేమను గురించి వర్ణన ఎక్కడుందని అడిగితే ఒక కావ్య పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం పేరు బైబిల్. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఎదుట ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రేమను చదువుతున్నప్పుడు ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పుస్తకం నాతో మాట్లాడుతుంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాలు మాట్లాడతారు. అయితే ఆ పుస్తకాన్ని అలా చదువుతున్నప్పుడు ఎందుకో విచిత్రంగా అనిపిస్తుంది. అంత ప్రేమించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదు. ఇంత చూపించిన ప్రేమను చూపించిన దేవుణ్ణిని మనకు ప్రేమించడం చేత కాలేదంటే, బాగా వినండి, ప్రేమిస్తున్న వారిని మనకు ప్రేమించడం చేతగానితనం మనకు అతి పెద్ద లోపం, గుర్తుపెట్టుకోండి. ఆయన చాలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి బదులు ఆయన చంపేశాం మనం. ఏం చేసాం? ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, మాటల్లో వర్ణించలేనిది, చేతల్లో చూపించలేనిది, జ్ఞానంతో వివరించలేనిది, లాజిక్ ఉపయోగించలేనిది, తల్లిదండ్రుల ప్రేమకు ఏమాత్రం తగ్గనిది, నా తల్లిదండ్రుల ప్రేమ తూలిపోయినది, కరిగిపోయినది, భూమి మీద మోయలేని ప్రేమ, కలవరగిరి ప్రేమను ఎలా వెల్కమ్ చెప్పామంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సీజన్ జరుగుతుంది, క్రిస్మస్ సీజన్. ఆ సీజన్కి తగ్గట్టు ఒక పదం వాడాడు రచయిత. ఏమంటాడంటే, ఇంత పెద్ద ప్రేమను ఎల్లడి చేసిన సృష్టికర్త ఇలాలోనికి, సృష్టముగా వస్తే ఆయనకి మనం వెల్కమ్ ఎలా చెప్పాం తెలుసా? పశువుల తొట్టులోకి వెల్కమ్ చెప్పామంట. ఇంత ప్రేమను చూపించే దేవుడికి వెల్కమ్ ఎలా చెప్పావంటే, రాజవస్త్రం వేసి కాదు, పట్టు వస్త్రం వేసి కాదు, ఏది వేసి నేను వెల్కమ్ చెప్పలేదు. ఆయనకి వెల్కమ్ నేను ఎలా చెప్పాను తెలుసా? పశువుల తొట్టులో పడుండిపో, మేము మంచి మంచి ఇళ్ళల్లో నిద్రపోతామన్నాం. నీ ప్లేస్ అది. ఎందుకో కొన్నిసార్లు మనుషుల మధ్య కూడా ప్రేమను చూపిస్తాం, కానీ ఆ ప్రేమకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే అట్నుంచి కూడా ఆ రిప్లై, ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడే ఆ లవ్కి వాల్యూ ఉంటుందేమో. ఆయన ఎంత ప్రేమించాడు. మన రెస్పాన్స్ ఎలా ఉందంటే, తెలుసా? పశువులు తెట్లో పరుండి పెట్టాం. అంతేనా ఆయనకి చెప్పిన వెల్కమ్? ఇంకేమేం చెప్పాను తెలుసా? అగాధం నీకు నాకు చాలా దూరం ఉంది దేవా, మాటల్లో అనగా చేతల్లో చూపించాం. నీకు నాకు చాలా అగాధం ఉంది, నీ మీద పట్టలేనంత కోపం ఉంది. అదేంటి? ఆయనేమో ప్రేమిస్తానంటున్నాడు, మనం ఏమంటున్నాం తెలుస్తా? నీ మీద మాకు పట్టలేనంత కోపం ఉంది. కోపం ఎంత ఉందంటే నిన్ను గల్లంతు చేసేంత కోపం ఉంది. మీకు తెలుసు బైబిల్ చరిత్ర. ఏ రోజు రగిలిపోయాడట, ఏ రోజును చూస్తుంటే చంపేయాలని ఫిక్స్ అయిపోయాడట. ఎవర్రా పుట్టిందంటే ఏ రోజుకు తెలుసు? యూదుల రాజు ఎవర్రంటే ఇమాన్యుయేల్ ఎవరంటే దేవుణ్ణే చంపేయడానికి లేచాడు ఒక మానవుడు. ఎవరు చెప్పండి? ఏ రోజు. అక్కడ ఆగిపోకండి, ఆడి పేరు ఏ రోజు కాదు, మానవుడు. గుర్తుపెట్టుకోండి.
దేవుని చంపడానికి లేచింది ఎవడట? మానవుడా. ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆ ప్రేమిస్తున్న దేవుని మీద ప్రేమ లేదు మానవుడికి. ఏమని చెప్పండి? కోపం, పగ, అసూయ, ఎలాగైనా సరే తీసేయాలన్న ద్వేషం ఎవరి మీద? సాక్షాత్తు దేవుడి మీద. అందుకే పదే పదే మానవులు చేసింది ఏంటో చెప్పిన, పదే పదే దేవాలయంలో చంపాలనుకున్నారు, పదే పదే గ్రామాల్లో చంపాలనుకున్నారు, పదే పదే మార్గాల్లో చంపాలనుకున్నారు, పదే పదే మనుష్యులు దేవుణ్ణి చంపాలనుకున్నారు. ప్రేమించిన దేవుణ్ణి చెప్పండి చంపడానికి తయారయ్యారు మానవులు. ఇంత ప్రేమ అంటే మీ గుండెల్లో ఏంట్రా మీకున్న కోరిక అని అడిగితే, ఈ మాట నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేయండి, మీ గుండెల్లో ఉన్న కోరిక ఏంట్రా మానవులారని అడిగితే, నాకు డబ్బో, బంగారమో, వజ్రాలో, వైడూర్యమో, సింహాసనమో ఇవేమీ కాదండి. మానవాళి గుండెల్లో గూడు కట్టుకుపోయిన ప్రేమ ఏంటో తెలుసా? నేను చంపేయాలని కోరుకుంది మాకు. ఆ కోరిక కేకలే అరుస్తుంది, నీ సిలువ ఎక్కాలి నువ్వని. నేను చంపేయాలన్నంత కోపం ఉందని, నేను తీసేయాలన్నంత కోపం ఉంది. అందుకే దేవుని మీద కోపం, దేవుని మీద పగ, దేవుని మీద అసూయ. ఈ కోపంతో మనుష్యుడు అన్నాడు, ఏం కావాలి నీ కోరిక అని అడిగితే, మానవుని యొక్క కోరిక ఏ రోజు కోరిక దేవుని చంపడం, ప్రజల కోరిక దేవుని చంపడం, సమాజం కోరిక దేవుని చంపడం. విచిత్రమైన చెప్పన, మీ కోరిక నెరవేర్చడానికి, మీ చేతుల్లో చనిపోవడానికి నేను వస్తున్నాను, మీరు ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడు. ఈ లవ్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఆయన్ని చంపేయాలన్న కోరిక మనకుంటే ఆయన అన్నాడట, ఆ కోరిక నెరవేర్చడానికి మీరు ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడట. ఇది వర్ణించలేని ప్రేమ, ఇది మాటలకు అందని ప్రేమ, ఏమాత్రం ఎవరు ఎన్ని పదాలు ఉపయోగించినా దొరకని ప్రేమ, గుండె లోతుల్లో మానవాళికి వచ్చిన ప్రేమ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను ప్రేమిస్తున్నాను అనలేదు. వాళ్ళ గుండె లోతుల్లోంచి వచ్చిన స్వరం ఏంటో తెలుసా? పగ, పగ, పగ. ఆ పగతో వచ్చిన స్వరం అరుస్తుంది, ఏమని? సిలువ వేయము, సిలువ వేయము. వాళ్ళని ఇతన్ని చంపేయాలి అంటే ఒక సాధారణమైన స్వరం కాదు ఇది. ఆయన ప్రేమిస్తుంటే చంపేయాలి. ఎందుకో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించే కొలది లోకువ అవుతాం. ఆయన ఎంత ప్రేమించాడో మనకు అంత లోకువైపోయాడు. ఆయన ఎంత ప్రేమించాడు అంత లోకువైపోయాడు. ఎంత ప్రేమించాడు అంత లోకువైపోయాడు. ఎంత లోకు కట్టామంటే, మిమ్మల్ని ప్రేమించడానికి నేను వస్తున్నాను, నాకు వెల్కమ్ సరిగా చెప్పకపోయినా పర్లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే నేను చంపేస్తామన్నారు. మీ కళ్ళు లేక బాధపడుతున్నారు, మీకు కళ్ళు ఇస్తానంటే ఆ కళ్ళు ఇచ్చిన చేతుల్ని మేకులేసి బిగించేస్తామన్నారు. మీకు అన్నం లేక బాధపడుతున్నారు, మీకు అన్నం పెడతామంటే నీ డొక్కలోనికి, నీ పక్కలోనికి బల్లిని దింపేస్తామన్నారు. నన్ను అడిగితే నేను అంటాను, మన గుడ్డి మెదళ్ళకి, మన పనికి మాలిన ఆలోచనకి ప్రకటన గ్రంథంలో ఉంది, దరిద్రులైన మనకి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించడం మనకి రాదు. ఎంతమంది వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకు రారు చెప్పిన? నేను ఎవరిని పిలవలేదండి బొట్టు పెట్టి. నేను ఒక మాట అయితే అన్నాను, బాధ్యత ఉన్నవారు, కలవరిగిరి ప్రేమ ఎరిగిన వారు ఖచ్చితంగా వస్తారు. ప్రేమ ఎరగక తమ సొంత కార్యాలు చూసుకున్నవారు రాలేరు. ప్రేమ ఎరిగారు కనుక మీరు ఇంతమంది వచ్చారు, మరి మిగిలిన వారేరి సింపుల్గా మాట్లాడి చెప్తారు, నువ్వు ఫోన్ చేయలేదు కదన్నా అందుకే రాలేదన్నా. అంటే ఫోన్ చేస్తే వస్తావు, ఎందుకంటే జేమ్స్కి పెళ్ళి కదా, మరి అందుకు వస్తావు. నీకు ప్రేమ అర్థమైతే ఎవడు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా మనకు అర్థమవుద్ది, నేను ఆయనకి రిప్లై నేను సరిగా ఇవ్వలేకపోయానని అర్థమవుద్ది. మానవాళిగా ఆయనకి రిప్లై సరిగా ఇవ్వలేకపోయాం. ఎలా ఇచ్చాం రిప్లై తెలుసా? పశువులు తొట్టిచ్చాం, హేళనిచ్చాం, అవమానం ఇచ్చాం. మన పగ తీరదని ఆయన ఎలా చంపాలనుకున్నా తెలుసా? సామాన్యంగా చంపాలనుకోలేదండి. ఈ రాత గుండె ఏం కోరుకుందో తెలుసా? సామాన్యంగా చంపాలనుకోలేదు. అవమానాలతో, మొండల కిరీటాలతో, ఉమ్ములతో, ఈదుల్లో ఈడ్చుకుపోతూ, చూస్తుండగా ముఖం మీద ఉమ్మేసి, ఒక ముసుకేసి, పిడిగుద్దులు గుద్ది అంత ఎంజాయ్ చేసామండి మానవులుగా ఆయన సావుని. గుర్తుపెట్టుకోండి, అది కోరుకుంది ఈ మానవులకి. ఇంత ప్రేమించిన దేవుడికి ఏ ఘన స్వాగతం పలకలేదు. పశువులు తొట్టిచ్చాం, ఈదుల్లో కనమని చెప్పాం. ఇప్పుడు ఇంకా ఏం చేసామంటే ముసుగేసి గుద్దేసి, ముసుగు తీసి ముఖం మీద ఉమ్మేసి, అవమానించి, ముళ్ళ కిరీటం పెట్టి, కొరలతో కొట్టి, ఆ భయంకరమైన వస్త్రం కప్పి అన్నీ చేసి చివరికి మనం ఏమన్నామంటే, ఈ మాత్రం మాకు ఇంకా పగ తగ్గలేదు, 1 టన్ను బరువున్న సిలువ ఆయన మీద ఎత్తించండి అన్నారు. అప్పుడైనా మా గుండెలో ఉన్న పగ చల్లారదు మాకు.
కొంతమంది అసూయపరులు ఉంటారండి, పగోళ్ళు. ఆ పగ పట్టుకున్న వాళ్ళు చూస్తారా, వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళ మాటలు, ఇంకా ఇంకా ఏదో చేయాలండి వీడిని అంటారు సార్. ఎవరిని చేసావు లేదో నాకు తెలియదు, కానీ నీ దేవుని మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసావు. అదేంటంటే ఆ రోమీలు ఎవరో చేస్తే, ఆ యూదులు ఎవరో చేస్తే నాకిడ నోరమై. మనం అందరం రిప్రజెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పగకి మనమందరం ఈ ఉగ్రత మోయాల్సిన వారమే. మనందరికీ పాలు పంపులు ఉన్నాయి, అందులో మనందరికీ పాలు పంపులు ఉన్నాయి. ఏం చేశారు? ఎంత పక్కా ప్లానింగ్తో ఉన్నారు చూడండి. క్షణాల్లో సిలువు తయారైపోయిందట. క్షణాల్లో సిలువు ఎలా తయారైపోయిందంటే ముందే ప్లాన్ చేసి ఉంచారా? క్షణాల్లో సిలువు తయారైపోయింది, రెడీగా వచ్చేసే. ఎంత హింసించాలంత హింసించేసే, ఎంత బాధ పెట్టాలంత బాధ పెట్టేశారు. ముళ్ళ కిరీటం పెట్టేశారు, వస్త్రాలు కప్పేశారు, భయంకరంగా కొరడాల చేత ఈపును దున్నేశారు. తృప్తి లేదు, భయంకరమైన శ్రమ, వధ, ఆకలి, నిద్రలేమితనం, వెలివేత. ఒక్కళ్ళేడు దగ్గరున్నాడు, అందరూ చెల్లాచెదరు అయిపోయారు. ఆ సిలువ వేసి 5 కిలోమీటర్లు సుమారు తీసుకెళ్ళి ఆ ఎత్తైన కలవరిగిరి మీదకి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. ఆ కలవరిగిరి మీదకి ఎక్కేసరికి నాలాటోడికి అయితే అక్కడే బీపీ డౌన్ అయిపోతుంది. నాలాటోడికి అయితే అక్కడే ఇబ్బంది అయిపోద్ది. ఆ పైకి వెళ్ళారు, ఆ పైకి తీసుకెళ్తే తర్వాత ఆకాశానికి భూమికి ఏలాడదీశారు. చనిపోతున్నాడు కొన్ని గంటల్లో అన్నప్పుడు మెల్లగా పెదాలు కదిలాయి. ఇప్పటివరకు మౌనంగా ఉన్నాడు, కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు, ఉమ్మేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. చాలా విషయాలకనే వివరణ ఏమి ఇవ్వలేదు. ఆ పైకి తీసుకెళ్లారు, ఆ సిలువ వేసేస్తారు. ఆ సిలువ మీద ఆయన పెదాలు కదులుతున్నాయి. ఆ పెదాలు కదులుతున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరంలో నుంచి ఆ ప్రేమ ఇలా అంది, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరెరగరు. నేను అడుగుతానండి, ఈ లవ్ని దేంతో కొలవగలని చెప్పండి? సెమినార్కి డబ్బు ఇచ్చి కొలవగలవా? ఈ లవ్ని నీ శరీర కష్టాన్ని ఇచ్చి కొలవగలవా? ఈ లవ్ని నీ సమయాన్ని ఇచ్చి, నీ లాజిక్ని ఇచ్చి కొలవగలవా? చివరికి నన్ను ప్రేమించునని చంపేస్తున్నా, చచ్చిపోయే ముందు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభువా అన్నాడంటే, యేసును గుచ్చి మనం ఏం చేయగలని చెప్పండి? ఏం చేయలేం. ఏమిచ్చినా రుణం మనం తీర్చలేం, ఏం చేసినా తీర్చలేం, ఏమి చేయలేం. ఇంకేమన్నాడు, వీరేం చేస్తున్నారు వీరెరుగురు, వీరిని క్షమించని ప్రార్థన చేస్తున్నాడు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పటికీ సవాలు. వీరేం చేస్తున్నారు వీరెరుగురు అంటే ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేసేదంటే, ఏ రొట్టెలు తిన్నారో ఆ రొట్టెలు తిన్నవారే ఆయన సిలువ వేయమని కోరుకుంటే తెన్నింటి వాసాలు లెక్కట్టారా అని ఒక మాట కూడా అనకుండా ఏమన్నాడు తెలుసా? తెలీదు ప్రభువా క్షమించి అన్నాడు. ఎవరినైతే గొప్ప చేసావో, ఎవరినైతే గొప్ప చేసి ఎవరినైతే ఉన్నతమైన స్థితిలో పెట్టావో వాళ్ళే, ఆ గుడ్డివారే లేచి నిలబడి, ఆ స్వస్థత పొందిన వారు లేచి నిలబడి పిశాసి తత్వంతో కలిసి నిన్ను ఏమన్నా తెలుసా, ఆహాహా పక్క నవ్వి చంపుతుంటే, చనిపోతుంటే ఎంజాయ్ చేశారు. ఆ మొక్కలే వచ్చే ఎదురుగా ఈదంట పోతూ, అంతకుముందు ఎవరో ఈయన అన్న వెళ్ళే ఈదంట పోతూ అన్నాడు, రా దిగురా. ఎంత ఎటకరం అంటే, దిగురా, బాధల్లో ఉన్నదే అవమానం అయితే మళ్ళీ ఆ బాధల్లో ఉన్నవాడిని ఇప్పుడు రా అన్నారంట. ఇప్పుడు దిగురా, ఇప్పుడు చూపించు, నువ్వు దిగురా అంటే ఎంత దారుణంగా ఉంటాడో మానవ. అంటే అసలు మన నేచర్ ఒరిజినల్ అదే, మన ఒరిజినాలిటీ అదే. తినేసి మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. కృతజ్ఞత మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. మేలు మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. ప్రేమించిన ప్రేమను అర్థం చేసుకోకుండా ద్వేషిస్తాం, మన ఒరిజినాలిటీ అదే. మనకు తెలియదు ప్రేమించడం, మన ప్రేమను ఇతరులకి వ్యక్తపరచడం మనకు రాదు. ఏం చేశారంటే, శక్తికి మించిన కష్టాలు భరించలేనంత అవమానాలు, కన్నీళ్ళు, ఇంత మధ్య ఆయన వాదార్పునిచ్చి లేవనెత్తి, ఇదిగో మీ కన్నీళ్ళకి ప్రతీకగా, మీ కష్టాలకి ప్రతీకగా నేనున్నానంటే వాళ్ళు అన్నారు, నీవు మాకుంటే నీకు సిలువ ఉంది, సిలువ ఎక్కి ఏలాడన్నారంట. దారుణంగా చంపేశారు, భయంకరమైన పరిస్థితుల్లో చంపేశారు. నేను ముగిస్తున్నాను త్వరగా. ఇక ఏం చేశాడు ఆ టైంలో అంటే ఏమనలేదు, ఎంత అవమానించినా ఏమనలేదు. వస్త్రాలు పీకేసి వాళ్ళ వస్త్రాలు కూడా పంచేసుకుంటున్నా ఏమనలేదు. ఒకటే చేశాడు, ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం ఏంటంటే, ప్రార్థన అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఆయన పరిచర్య ప్రారంభమైంది ప్రార్థనతో. ఆయన పరిచర్య కలవరి గిరి మీదకి ముగిసిపోతుంది కొన్ని నిమిషాల్లో ప్రార్థనతో. అందుకే ఇందాక అందరూ టచ్ చేశారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి, ప్రార్థనతో ముగియాలి.
ప్రార్థనతోనే ప్రారంభమైంది ఆయన పరిచర్య, ప్రార్థనతోనే ముగుస్తుంది. ఎవరి కొరకు ప్రార్థించాడు? పాపుల కొరకు ప్రార్థించాడు. భయంకరమైన నీతి లేని వారి కొరకు ప్రార్థించాడు. దరిద్రుల కొరకు ప్రార్థించాడు. భయంకరమైన అవహేళన చేస్తున్న వారి కొరకు ప్రార్థించాడు. చివరికి ముట్టుకోవడానికి ఇష్టపడిన వారి కొరకు కూడా ప్రార్థించాడు. అందరి కొరకు ప్రార్థించాడు. అన్ని ప్రదేశాల్లో ప్రార్థించాడు. రాత్రి అంతా ప్రార్థించాడు. పగలంతా ప్రార్థించాడు. ప్రారంభంలో ప్రార్థించాడు. ముగింపులో ప్రార్థించాడు. ప్రార్థిస్తూనే తన పరిచర్యని ప్రారంభించాడు, ముగించాడు. అది పెద్ద సవాల్ అని చెప్తున్నా. ఇంకా ఎవరి కొరకు ప్రార్థించాడంటే తన శత్రువులైన మానవుల కొరకు సిలువ వేస్తున్నప్పుడు ప్రార్థించాడు.